అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి పర్యటించారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవికి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అంతర్వేది, మలకిపురం, లక్కవరం గ్రామాల మీదుగా శివకోటి కాపు కళ్యాణ మండపంలో జరిగిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 40,000 కోట్ల ఎస్సీ, ఎస్టీ నిధులను పక్కదారులు మళ్లించి 28 పథకాలు రద్దు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని, రోడ్డెక్కడం విడ్డూరంగా ఉందని ఉండవల్లి శ్రీదేవి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 540 మెడికల్ సీట్లు అమ్ముకుని డాక్టర్లు కావాల్సిన ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేసిందని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో ఇక్కడ మాదిగ జాతి బిడ్డలందరూ కూడా మనకి ఏపీ స్టేట్ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఇచ్చినందుకు గాను ఈరోజు వాళ్ళు చాలా సుస్వాగతం పలుకుతూ ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడికి ఎందుకు రావాలి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే, ఇక్కడ అందరికి కూడా ఎస్సీ, ఎస్టీలు, బీసీ మైనారిటీస్ చాలామంది కులాలు ఉన్నా కానీ వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ నిధులు అనేవి ఏ విధంగా అవైల్ చేసుకోవాలో, లేకపోతే ఎస్సీస్ గురించి ఏమేమి పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా పోయింది. గత ప్రభుత్వంలో మీరు చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఎస్సీలకి రాజ్యాంగ ఫలాలు ఏ విధంగా రాశారు, వాటి మూలంగా మనందరికీ కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు, తర్వాత చాలామందికి విదేశీ విద్య, ఇవన్నీ కూడా గత సంవత్సరాల నుంచి కూడా దశాబ్దాలుగా అవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈరోజు మీరు చూస్తే ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత ఈ యొక్క ఇన్నోవా కార్లు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా మనకి కార్పొరేషన్కి నిధులు ఇచ్చిన దాఖలా లేదు. మీరు కనుక చూస్తే 12,000 ఎకరాలు ఎస్సీస్కి ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్స్ని బలవంతంగా కబ్జా చేయడం మీరు చూశారు, జగనన్న కాలనీస్ అనుకుంటూ. ఎస్సీస్కి అంతేకాకుండా వాళ్ళకి భూములు కొనుగోలు పథకం అంటే ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్స్తో చాలామంది కూడా 1/2 acre, 1 acre అట్లా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళని వ్యవసాయం చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ 40,000 కోట్లు ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో ఇక్కడ మాదిగ జాతి బిడ్డలందరూ కూడా మనకి ఏపీ స్టేట్ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఇచ్చినందుకు గాను ఈరోజు వాళ్ళు చాలా నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ఆధునిక కవిత్వం, భారతీయ వ్యవసాయ రంగ ప్రతిఫలం అనే అంశంపై